హలో అండి. అస్సలాముఅలైకుం. అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎస్ఐఆర్ ఫార్మ్ గురించి మాట్లాడబోతున్నాను. అది ఎందుకు ఫిల్ చేయాలి? అది ఫిల్ చేశాక ఎవరికివ్వాలి? అక్నాలెడ్జ్‌మెంట్ ఎలా తీసుకోవాలి? సబ్మిట్ అయిందా లేదా ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ లిసన్ కేర్‌ఫుల్లీ. ఎస్ఐఆర్ రీచెకింగ్ గురించి సీరియస్‌గా తీసుకోవట్లేదా? అయితే ఈ వీడియో చూడండి. अगर एक बार उनका नाम वोटर लिस्ट से निकल गए, उसके बाद आधार कार्ड निकलने वाले, उसके बाद रेशन कार्ड निकालने वाले हैं, उसके बाद उनका जमीन जायदाद खींच लेने वाले हैं। చూసారుగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో. అంత సీరియస్ మ్యాటర్ అయినా అవ్వకపోయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ లిస్ట్‌ని రీచెకింగ్ కోసం ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చేసింది. సో, మన బాధ్యతగా మనకు సంబంధించిన వివరాలన్నీ బిఎల్ఓ గారి దగ్గర ఉండే ఇలాంటి 2 అప్లికేషన్ పేపర్స్ అనేవి మనం తీసుకోవాలి. తీసుకొని వీటిని ఒకటి మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసి ఆయనకి ఇవ్వాలి. ఇంకోటి అనేది మనం తీసుకోవాలి. దాన్ని అక్నాలెడ్జ్‌మెంట్ అంటారు. మేము ఆల్రెడీ మా అమ్మమ్మ గారి అప్లికేషన్ ఫిల్ చేసి బిఎల్ఓ గారికి ఇచ్చేసాము సైన్ చేసి. బిఎల్ఓ గారు మేము ఇచ్చామని చెప్పేసి ఆయన సైన్ చేసి మాకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌గా ఇది ఇచ్చారు. దీన్ని బట్టి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్లాంక్ బాక్స్‌లో మీ ఒక ఫోటో క్లియర్‌గా కనిపించేలాగా అంటించాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు మీరు పెన్సిల్‌తో ఫిల్ చేయండి. పెన్‌తో ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. పెన్సిల్‌తో ఫిల్ చేసి కూడా మీరు బిఎల్ఓకి ఇవ్వచ్చు. ఇక్కడ ఓటర్‌కి సంబంధించిన వివరాలు అనేవి ఉంటాయి. క్యూఆర్ కోడ్ అనేది ఆన్‌లైన్‌లో సబ్మిట్ అయిందా లేదా మన ఫామ్ అనేది చెక్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ యూజ్ అవుతుంది. ఈ ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్. ఫస్ట్ బాక్స్‌లో 2002 నాటికి మనకి ఓట్ లిస్ట్‌లో మన పేరు ఉంటే దానికి సంబంధించిన వివరాలు అనేవి ఇక్కడ రాయాలి. ఓటర్ పేరు, ఓటర్ గుర్తింపు కార్డు, బంధువు పేరు, బంధుత్వం అంటే మా అమ్మమ్మ గారికి బంధువు ఎవరు ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెట్టి ఆవిడ భర్త గారి పేరు రాసి, బంధుత్వం రాసి, భర్త అవుతారని రాసి, జిల్లా, రాష్ట్రం, శాసన నియోజకవర్గం పేరు రాసి 2002 నాటికి ఓటర్ లిస్ట్‌లో ఉన్న డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగ సంఖ్య, క్రమ సంఖ్య అనేది ఫిల్ చేయాలి. సెకండ్ బాక్స్ వచ్చేసరికి 2002 నాటికి మా అమ్మమ్మ గారికి ఓటు లేదు అనుకోండి. ఇక్కడ ఆవిడకి సంబంధించిన బంధువులకి సంబంధించి 2002 నాటికి ఎవరైనా ఆవిడకి సంబంధించిన బంధువులు వాళ్ళు ఓటర్ లిస్ట్‌లో ఉంటే గనక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. పేరు, ఓటర్ గుర్తింపు కార్డు పేరు, బంధువు పేరు, బంధుత్వం, జిల్లా పేరు, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు. 2002 నాటి తర్వాత వాళ్ళు ఉన్న ఓటర్ లిస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. ఒకవేళ మనకి 1 బాక్స్, సెకండ్ బాక్స్ ఏం తెలియలేదు, మనకు అసలు దీని గురించి ఏం తెలియలేదు అనుకుంటే ఈ బాక్స్‌ని మనం అలా వదిలేసి, ఇలా ఇంటూలు ఏం కొట్టకుండా దాన్ని అలా వదిలేసి ఈ థర్డ్ బాక్స్‌లోకి రండి. ఇక్కడ ఓటర్ అప్లికెంట్‌కి సంబంధించిన పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తండ్రి పేరు, తండ్రి లేదా సంరక్షకుని గుర్తింపు కార్డు పేరు, తల్లి పేరు, ఓటర్ తల్లి గుర్తింపు కార్డు నంబరు, జీవిత భాగస్వామి ఉంటే జీవిత భాగస్వామి ఓటర్ గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే. ఒకవేళ లేడీ అప్లికెంట్ అయితే వాళ్ళ హస్బెండ్‌ది రాసుకోవచ్చు. ఒకవేళ మేల్ అప్లికెంట్ అయితే వాళ్ళ భార్య వివరాలు ఇక్కడ రాయొచ్చు. ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే ఈ 2 బాక్స్‌లు అనేవి అలా లీవ్ చేసేయండి. ఇలా ఇంటూలు కొట్టొద్దు. ఆఫ్టర్ దట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీ సైన్ చేసి ఇక్కడ డేట్‌తో కూడిన సైన్ చేయాలి. మీ సైన్ చేసి బిఎల్ఓ గారికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఇలా సైన్ చేసి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అనేది మీకు ఇస్తారు. ఇది తీసుకొని ఉంచాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ ఓటర్‌కి సంబంధించిన ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఆ అప్లికెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్ లేదా ఓట్ కార్డ్ లేదా ఇతర వివరాలతో సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ జిరాక్స్ తీసి, అన్నీ అవసరం లేదు, ఏదో ఒకటి జిరాక్స్ తీసి దానికి అటాచ్ చేసి బిఎల్ఓ గారికి ఇచ్చేయాలి. మీ ఏరియా బిఎల్ఓ ఎవరు అనేది తెలుసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నంబర్ అనేది రాస్తున్నప్పుడు మీకు అందుబాటులో ఉండే నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీరు కావాలంటే బిఎల్ఓ గారికి సబ్మిట్ చేసేటప్పుడు అడ్రస్ కూడా మార్చుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలనేది ఫర్దర్‌గా నేను ఇంకొన్ని వీడియోస్ అటాచ్ చేసి పెడతాను. విన్నర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ ఉన్నవాళ్ళు. లేదు అంటే గనక కామెంట్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓట్‌ని మనం కాపాడుకోవాలి. ఓట్ ఈజ్ అవర్ రైట్. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసి మీ బిఎల్ఓకి సబ్మిట్ చేయండి. ECI.gov.in సెర్చ్ చేస్తే 2002 లిస్ట్లో ఉన్న నేమ్, ఐడి, బూత్ నంబర్స్ ఇక్కడ వస్తాయి. అండ్ యాడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ని ఇక్కడ యాడ్ చేశాను. ఎస్ఎస్ పెట్టాను చూడండి. మీకు రిక్వైర్మెంట్ అయ్యే డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయండి. క్యూఆర్ కోడ్స్ కూడా పెట్టాను. చేసిన ఒక లింక్ని పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఆ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మనకి ఇలా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఈసీఐ పోర్టల్ అనమాట. ఇందులో ఫిల్ ఎమ్యూనరేషన్ ఫామ్ అని ఉంది కదా! అక్కడే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందో లేదో తెలుస్తుందనమాట. అదే మనకు అవసరం చెక్ చేయాలంటే. రిమైనింగ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి, మనమే చేసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్‌కి వెళ్ళిన తర్వాత. సో, ఇక్కడ ఫిల్ ఎమ్యూనరేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేశాక మనకి నంబర్, ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అది చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాలి. ఇలా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓటర్ ఐడీ నంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను మా మమ్మగారిది ఓటర్ ఐడీ నంబర్ ఇస్తున్నాను. అది సెట్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ యువర్ ఫార్మ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని వస్తుంది. సో, మా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ వస్తుంది. 24 జూలై కల్లా సబ్మిట్ చేయండి. జై భారత్, జై హింద్, జై భీమ్.